మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. సార్ ఇప్పుడు ఉద్యోగులు వాళ్ళ కుటుంబాలు జీతాల మీద బతుకుతాయి, మీకు తెలియంది కాదు. వాళ్ళంతా సామాన్య మధ్యతరగతి దీవులు. ఉద్యోగాలు, వేతనాలు, ఎందుకంటే ఈఎంఐలు, చాలా ఖర్చులు జీవితంలో చాలా ఉంటాయి. కానీ జీతాలు రాకుండా ఉద్యమంలో పాల్గొవాలని మీరు పిలుపునిచ్చినప్పుడు ఉద్యోగం నుంచి మీ కింది స్థాయి నుంచి ఏం ఒత్తిడి రాలేదా? ఏమీ పేస్ట్ చేయలేదు? రకరకాల ఒత్తిడి వచ్చినాయి కార్తీక్ అన్న. మేము ఒకటే అనుకున్నాం ఆ రోజులో, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా మనం లొంగకూడదు. మనం జీతాల కన్నా జీవితాలు ముఖ్యం అనుకున్నాం. మేము ఇచ్చినాం, ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చినాం. మా జీతాల కన్నా తెలంగాణ ప్రజల జీవితాలు గొప్ప అనుకున్నాం. సో నిజానికి ఒక గవర్నమెంట్ సర్వెంట్ సిసిఆర్ రూల్స్ ఉంటాయి, రకరకాల రూల్స్ ఉంటాయి, చట్టాలు ఉంటాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, స్టేట్మెంట్ ఇవ్వకూడదు, మీడియాలో రావద్దు. అన్ని నిబంధనలు అధిగమించి బయటకు వచ్చినామంటే మీరు ఆలోచించండి. అధిగమించి కాదు, ఉల్లంఘించి కూడా వచ్చారు. ఉల్లంఘించి, అనేక సందర్భాలు ఉల్లంఘించి కూడా మేము బయట మాట్లాడినాం. కారణం ఏంటంటే తెలంగాణ ప్రజల కోసం మాట్లాడినాం. తెలంగాణ ప్రజల కోసం ఏమైపోయినా పర్వాలేదు అనుకున్నాం. మీరు మీరు చెప్తే చాలా ఆశ్చర్యపోతారు కార్తీక్ అన్న. మళ్ళొకసారి కిరణ్ కుమార్ రెడ్డి గారే, బహుశా లైవ్ చూస్తే చూడనియండి. కిరణ్ కుమార్ రెడ్డి గారు మాకు ఒక పరోక్షమైనటువంటి యుద్ధమే నడిచింది అప్పుడు ఉద్యోగులతోటి, మాతోటి. సరే వ్యక్తిగతం ఏం కాదు, ఆయన కూడా వ్యక్తిగతంగా తీసుకోలేదు గొప్ప ఆయన. ఒక టెక్నికల్ ఇష్యూని కిరణ్ కుమార్ గారు రేజ్ చేశారు. మిమ్మల్ని సకల జనుల సమ్మెకి వెళ్ళాలంటే ఏం చేయాలి? డెఫినెట్గా మేము మా ప్రజాస్వామ్య పద్ధతిలో మాకున్న నిబంధనల మేరకు మేము నోటీస్ ఇవ్వాలి. అవును. ప్రభుత్వ ఉద్యోగులు స్ట్రైక్ నోటీస్ ఇవ్వాలంటే వేటిపైన నోటీస్ ఇవ్వాలి? ఉద్యోగుల జీతాలపైన. టీఏలు డిఏలు మాకు సరిపోతలేవు, జీతాలు పెంచము అని నోటీస్ ఇవ్వాలి. కానీ మేము పోరాడుతుంది జీతాల కోసం కాదు, మేము పోరాడుతున్న డిఏల కోసం కాదు, మేము పోరాడుతున్నది పిఆర్సీల కోసం కాదు, మేము పోరాడుతున్న ఒక ప్రజల ఆకాంక్షల కోసం స్ట్రైక్ నోటీస్ ఇవ్వాలి. అప్పుడు పెద్ద సంకటమైన వాతావరణం మా ఉద్యోగ సంఘాలు వచ్చింది. స్ట్రైక్ నోటీస్ దేని మీద ఇవ్వాలి? సకల జనుల సమ్మె నోటీస్ దేని మీద ఇవ్వాలి? అప్పుడు మా కమిటీ ఏం చేసింది, జాయింట్ యాక్షన్ కమిటీ, స్వామిగౌడు నా అధ్యక్షతను ఒక సబ్ కమిటీ వేసుకొని, దాంతోపాటు వివేక్ గారు ఇంకా చాలామంది మిత్రులు కలిసి ఐ డ్రాఫ్టెడ్ వన్ లెటర్ ఇన్ డీటెయిల్. ఏ లెటర్ అంటే స్ట్రైక్ నోటీస్, ఇట్ ఈస్ ఆల్సో హిస్టరీ. ఒక స్ట్రైక్ నోటీస్ని డ్రాప్ చేశాను నేను. ఏ రకంగా డ్రాప్ చేశానంటే, అటు ప్రభుత్వానికి చిక్కొద్దు, లా డిపార్ట్మెంట్ చిక్కొద్దు, కిరణ్ కుమార్ రెడ్డికి దొరకొద్దు. సో అట్లాంటి పరిస్థితి ఒక స్ట్రైక్ నోటీస్ మేము తయారు చేసి 1947 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ గడ్డపైన జరిగిన పోరాటాలు, ఆర్టికల్ 3కి సంబంధించినటువంటి అంశం, ఆ రాష్ట్ర విభజన ద్వారా ఉద్యోగులకు జరిగిన నష్టం, కల్చడం ద్వారా ఉద్యోగులకు జరిగిన నష్టం, ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకొని, ముఖ్యంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్, రాష్ట్రపతి ఉత్తర్వులు, 610 జీవో, 6 పాయింట్ ఫార్ములా, ఇవన్నీ క్రోడీకరిస్తూ సమైక్య రాష్ట్రంలో మేము ప్రభుత్వ ఉద్యోగుల మాకు కావాల్సిన రక్షణ లేదు, మాకు రావాల్సిన బెనిఫిట్స్ రాలేదు, మా 610 జీవో అమలు కాలేదు, మా రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు కాలేదు, మా 6 సూత్రాలు అమలు కాలేదు. కాబట్టి ఇవన్నీ మీరు వయలేట్ చేశారు. కాబట్టి ఆర్టికల్ 3 ప్రకారము, ఆర్టికల్ 3 అంటే కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 3 ప్రకారము ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధన కోసం మేము నోటీస్ ఇచ్చినామని చెప్పినాం. ఇది లా డిపార్ట్మెంట్ సెక్రటరీ చూసి ఎవరు డ్రాప్ చేశారు? కిరణ్ కుమార్ రెడ్డి బ్రీఫ్ చేశారు, వీళ్ళు ఎక్కడ దొరకలేరు సార్, వీళ్ళని ఏమని చేద్దామంటే కిరణ్ కుమార్ రెడ్డి బహుశా అవన్నీ అర్థమైనాయి. కేంద్రం నుంచి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. సో వ్యక్తిగతమైనటువంటి కొంత దాడులు జరిగిన ప్రయత్నం చేసినప్పటికీ కూడా, దేశద్రోహం లాంటి కేసులు పెట్టినప్పటికీ కూడా అరెస్టులు చేసి జైల్లో పెట్టే వాతావరణం అప్పుడు సృష్టించబడలేదు. అప్పటికప్పుడు పొద్దున్న అరెస్ట్ అయ్యేది, సాయంత్రం వదిలిపెట్టేది, కేసులు పెట్టేది, ఎఫ్ఐఆర్లు బుక్ చేసేది. కానీ ఇప్పుడు రాజకీయాలు చూస్తున్నాం కదా, అంటే శత్రువుని లోపడేసి తిరిగి రాకుండా చేసే రాజకీయాలు లేవు. ఇప్పుడు అదే అడగబోతున్నా. ఇప్పుడు అంత నిర్బంధాన్ని చూశారు, ఆంధ్ర పార్కులు నిర్బంధం అంటారు మీ భాషలో. ఇప్పుడు తెలంగాణ వచ్చింది, ఇప్పుడు నిర్బంధాల ఆ భాష సేమ్ భాష ఉపయోగించబడతా ఉంది. దీన్ని పోల్చి చూసినప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత నిర్బంధం ఏమైనా మారిందా? అంటే రాజకీయ నాయకుల యొక్క యాటిట్యూడ్ మారలే. అప్పుడు కొంత మేము ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకులు మేము ఈరోజు అంటే బహుశా వాళ్ళు ఏ కారణం చేత తెలంగాణ ఉద్యమము, ప్రజలు మా వెనకాల ప్రజలు ఉన్నారనే భయం కావచ్చు, లేదా ఉద్దేశం కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ మమ్మల్ని పూర్తిగా నిర్మూలించలే, నిర్బంధించే ప్రయత్నం చేయలే. అక్కడి వరకు నేను అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా నేను అభినందిస్తాను. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు రాజకీయ అవసరాల కోసం ప్రత్యర్థులని నిర్మూలించినటువంటి దుర్మార్గమైన చర్య రాజకీయాలు ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. అది ఏ ప్రభుత్వమైనా సరే, నేను ప్రభుత్వాల గురించి మాట్లాడట్లేదు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఏ వ్యక్తినైతే ఎంత నిర్బంధిస్తావో
ఆ వ్యక్తి అంత లేసే ప్రయత్నం చేస్తాడు. సరే, చట్టాలు, వయలేషన్స్, కరప్షన్స్ అవి ఓకే, కానీ అకారణంగా నిర్బంధిస్తాం. రాజకీయాల్లో అవసరాల కోసం అకారణంగా ఒక వ్యక్తిని నిర్బంధించే ప్రయత్నం చేస్తే, బండి సంజయ్ గారు ఎగ్జాంపుల్ తీసుకోండి. అకారణంగా ఆయన నిర్బంధించే ప్రయత్నం జరిగింది. ఏమైంది? హీరో అయ్యిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి కారణం అదే కారణం. అదే రేవంత్ రెడ్డి గారిని, సరే అది ఓటుకు నోటు కేసు చట్టబద్ధమా, అది ఏం జరుగుతుంది అనేది రాజకీయాల్లో తెలుసు. అది సరే, అది కేసు పూర్వాపరాల జోలు నేను వెళ్ళలేదు. కానీ ఆయన రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన వ్యవహార విధానం, అరెస్ట్ చేసిన విధానం, ఇంట్లో బిడ్డ పెళ్లి పెట్టుకున్నాడు, అవును, నిశ్చితార్థం ఉన్నది, పెళ్లి పెట్టుకుని ఆ టైంలో బెడ్రూమ్లోకి పోయి అరెస్ట్ చేశారు కదా, అప్పుడు ఆయనకు సింపతి గెయిన్ అయింది. ఏ కారణం చేతనైనా జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రాంతంలో ఆ మధ్య కాలంలో ఎప్పుడో ఒకసారి 3-4 ఏళ్ల తర్వాత అప్పుడు సీఎం ఉన్నప్పుడు ఏదో స్కామ్ అని బయటికి తీసుకొచ్చి జైల్లో వేసిండు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని. అది ఆయనకు రివర్స్ అయింది. అవును. అంటే ఇప్పుడు రాజకీయాలు ఏమైపోయిందంటే ఎవరైతే అరెస్ట్ అవుతారో వాళ్ళు హీరో అవుతారని అనుకుంటున్నారు. అలాంటి తీసుకొచ్చారు. అవును. పాలకులు రాజకీయ ప్రత్యర్థులను నిర్బంధించే ప్రయత్నం చేస్తే వాళ్ళు హీరోలు అవుతా ఉన్నాయి. ఎందుకు మా పార్టీ కూడా కొన్ని సందర్భంలో తప్పు చేసి ఉండొచ్చు. ఇవాళ మొన్న జార్ఖండ్ సోరెన్ అరెస్ట్ చేయడం ఏది కారణం? ఇప్పుడు ఆయన హేమంత్ సోరెన్ని సరే ఈడీ కేసులో అరెస్ట్ చేశారు. ఏమైంది? వైఫ్ బయటకు వచ్చింది. 34 ట్రైబల్ సీట్లలో 27 సీట్లు గెలిచింది. ట్రైబల్ సీట్లన్నీ వన్ సైడ్ జేఎంఎంకి పోయినాయి. కాబట్టి అక్కడ మేము ప్రభుత్వం రావాల్సిన పరిస్థితిలో మా ప్రభుత్వం రాకుండా పోయింది. సో ఒకసారి అదే కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు, రాలే. ఇక్కడ కవితను అరెస్ట్ చేసిండ్రు, 0 అయింది. 6 సీట్లు మొత్తం 8-10 సీట్లు, 16 ఎంపీ సీట్లలో సారు కారు 16 అన్నారు కదా గతంలో. ప్రతి అరెస్ట్ని ఒకే రకంగా చూడాల్సిన అవసరం కూడా లేదంటారు. అవసరం లేదు, ఎందుకంటే దాని యొక్క బ్యాక్గ్రౌండ్, అవును, అవును, పొలిటికల్ ఇంటెన్షన్ ఉంటే మాత్రం ప్రజలు తిరగబడతారు. సార్ ఇప్పుడు అది తిరిగి అడుగుతున్నాం. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో జేఏసీ పెట్టిందంటూ కేసీఆర్ కూడా కీలక భాగస్వామి, అవునా? కోదండరామ్ గారిని జేఏసీ చైర్మన్గా పెట్టుకున్నారు ఆ రోజు. మరి అది కోదండరామ్కి కేసీఆర్కి ఎందుకు తగాదొచ్చింది? ఎక్కడ తగాదొచ్చింది? యాక్చువల్గా December 24, 2009లో జాయింట్ యాక్షన్ కమిటీ, పొలిటికల్ జాయింట్ యాక్షన్, అంతకుముందు చేసి మేము ఎంప్లాయ్ చేసి, అవును, ఎప్పటి నుంచో ఉంది అంతకుముందు. సో పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ 2009 December 24 రోజు ప్రారంభమైంది. అది కేసీఆర్ గారి చొరవతోటి, జానారెడ్డి గారి చొరవతోటి, కాంగ్రెస్ టీఆర్ఎస్ కూడా జేఏసీలో కలుద్దామని అనుకున్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడ్డది. దాంతోపాటు టీడీపీ కూడా వచ్చింది అప్పట్లో, కమ్యూనిస్టులు వచ్చి, అన్ని రాజకీయ, తెలంగాణ బీజేపీ వచ్చింది, కమ్యూనిస్టులు బీజేపీ కలిసిన ఏకైక వేదిక. అవును, అప్పట్లో కిషన్ రెడ్డి గారు, గద్దార్ గారు, అండ్ ఇప్పుడు గవర్నర్ గారు, ఇప్పుడు విద్యాసాగర్ ఇంకా బతికున్నారు వారు, విద్యాసాగర్ రావు, గద్దార్ గారు, చాలా అదేవిధంగా దత్తాత్రేయ గారు, గద్దార్ గారు, కదా, చాలా ఆత్మీయ అనుబంధం, అవును, ఆత్మీయ ఆలింగనం అంటాం కదా. దత్తాత్రేయ గారు ఏకంగా ఆయన అలైబలే కార్యక్రమం చేస్తున్నారు, ఇప్పుడు కూడా చేస్తారు. ఆయన గద్దర్ గారు బతికున్న రోజులు అలైబలే కార్యక్రమంకి వచ్చారు.